అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ప్రతిరోజు నేను చెప్తాను చివర్లో, మా వీడియోలన్నీ చక్కగా ఫాలో అవ్వండి, బాగా నేర్చుకోండి, అంతా ఇంప్రూవ్ అవ్వండి. మీకు ఏదన్నా నచ్చిందుంటే కామెంట్ పెట్టండి, నచ్చితే లైక్ చేయండి, చక్కగా లైఫ్లో వృద్ధిలోకి రండి అని అన్ని మంచి మాటలు చెప్తూ ఉంటా. ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలైనా, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న పిల్లలైనా, ఇంకా కొన్ని పెద్దవాళ్ళకు కూడా పనికొచ్చేటువంటి మర్యాద, అలవాట్లు, పద్ధతులు ఈ మూడు కలిస్తేనే మనకి గుడ్ మేనర్స్, మంచి ప్రవర్తన అనేది వస్తుంది. దానికి సంబంధించి కొన్ని మంచి మాటలు ఈరోజు మీకు వీడియో రూపంలో పెట్టబోతున్నా. ఈ ఆధునిక వ్యవస్థలో మనకి ఇప్పుడున్న ప్రపంచంలో ఎప్పుడైనా నోటి మాటతోనే మనం ఏదైనా సాధించవచ్చు. నోరు మంచిదైతే వెనకటి రోజుల్లో వాళ్ళు ఊరు మంచిదవుతుందని సామెత కూడా చెప్పేవాళ్ళు. అతిగా గొప్పలకు పోవటము, ఉన్నదాన్ని లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పుకోవటం, ఇలాంటివి అసలు ఈ కాలంలో మంచిదే కాదు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడాను అహంకారం అనేటువంటిది, ఈగో అనేటువంటిది తెగ పెరిగిపోతుంది. ఆ మాట ఎందుకన్నానంటే, నేను ఒక ఎల్కేజీ స్టూడెంటు బాగా రాశాడు, చక్కగా నా దగ్గర ట్యూషన్కి వస్తా. వాడికి నేను ఒక పెన్సిల్ ఇచ్చాను, చక్కగా అలా రోజు రాసుకుంటాడని ఎంకరేజ్మెంట్గా. మా డాడీ కొనిస్తాడు, నాకు పెన్సిల్ గిఫ్ట్ నా హక్కర్లా, ఇంక పెద్దది కావాలన్నాడు. అసలు వాడికి ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, తల్లిదండ్రి నేర్పాలి, 10 మందిలో తీసినటువంటి గిఫ్ట్ చిన్న చాక్లెట్ అయినా సరే నాన్న, అది చక్కగా సంతోషంగా తెచ్చుకోవాలి, అలా అనకూడదని. మాకెందుకు ఈ చిన్న చిన్నవి అనే మాట పిల్లల భావనలో వస్తుంది అంటే, డబ్బు విలువ, మనిషి విలువ తెలియకుండా పిల్లల్ని పెంచుకుంటున్నారు. అది ఎంతవరకు దూరం పోతుంది? మనం ఎంతకాలం పిల్లలతో ఉంటాము? మంచి పద్ధతులు, క్రమశిక్షణ, వినయంతో కూడిన విద్య, సంస్కారంతో కూడినటువంటి విద్య ఉంటేనే పిల్లల్లో బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులు కూడా గమనించుకోండి. అంటే ఎవరో ఒకటి చేస్తారు, అందరు చేస్తారా అని అనుకోబోతారేమో. అలాని కాదు. ఏదైనా ఒకటి మన కళ్ళతో చూసింది ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు, ఇలాంటి తప్పు ఇంకెవరికి జరగకుండా ఉండాలని ఒక ఉదాహరణగా చెప్తున్నాం అంతే. నేను చెప్పేటువంటి ఈరోజు ఈ మంచి మాటల్లో ముఖ్యమైనటువంటి ముందుగా నేను చెప్తుంది ఏంటంటే, ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ అనే పదాన్ని చెప్తాం ఇంగ్లీష్లో. లేకపోతే ఎవరినైనా మనం ఏదైనా అడగాలి అనుకుంటే ప్లీజ్ అనే పదాన్ని ఉపయోగించి మరీ అడుగుతాం. సారీ అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? మనం ఏదన్నా బై మిస్టేక్ అనుకోకుండా తప్పు చేస్తే. ఈ 3 పదాలు ఉపయోగించేటప్పుడు మొక్కుబడిగా కాకుండా ఆ పదాలలో ఉన్నటువంటి భావన, ఆ పదాల్లో ఉన్నటువంటి అర్థం మన ముఖ కవళికల్లో ఉండేలా చెప్పండి అందరికీ. ఏదో మొక్కుబడి కోసం చెప్పాం, లేదో చెప్పకపోతే ఫీల్ అవుతాడు అన్నట్టు కాదండి. అట్లా చేయకూడదు. పెద్దవాళ్ళైనా, పిల్లలైనా, చిన్నపిల్లలైనా, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న, ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళైనా, ఆఫీసుల్లో నలుగురితో మీరు వాడేటువంటి ప్రతి మాట, మాట్లాడే ప్రతి మాట, దానిలో ఉన్నటువంటి భావన మన మొహంలో కనపడేటట్టు ఉండాలి. రెండవ మంచి విషయం ఏంటంటే, మీకంటే వయసులో పెద్దవారు, హోదాలో పెద్దవారు వచ్చినప్పుడు లేచి నిలబడి వారిని విష్ చేయటం మీ సంస్కారానికి సూచిక. ఇక్కడ మీరు తగ్గి ఉండటం కాదు, మీ కుటుంబ వ్యవస్థ, మీ చదువు మీకు ఇచ్చిన సంస్కారాన్ని ప్రదర్శిస్తున్నారు అని తెలుసుకోండి పిల్లలు. మీరు ఎవరి దగ్గర నుండి తీసుకున్న వస్తువు అయినా, డబ్బైనా చెప్పిన సమయానికి మీరు తీసుకున్న వస్తు రూపం మారకుండా కృతజ్ఞతతో తిరిగి ఇవ్వండి. ఎదుటివారు నలుగురిలో ఉన్నప్పుడు వారిని ఇబ్బంది కలిగించే ప్రశ్నలతో వేధించకండి. చదువు, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారం ఇలాంటివి మీకు మరీ మాట్లాడాలని ఉంటే పర్సనల్గా కలిసి ఈ విషయ ప్రస్తావన మీతో చెయ్యొచ్చా అని అడిగి మరీ మాట్లాడండి. మీరు మీ రహస్యాన్ని ఎదుటివారితో పంచుకోవాలనుకుంటే ఆ రహస్యం వినేటువంటి వ్యక్తికి అసలు అర్హత ఉందా లేదా అనేది ముందు ఆలోచించండి. మీ రహస్యాన్ని దాచగలిగినటువంటి సామర్థ్యం అతనిలో ఉందో లేదో తెలుసుకోండి. మీ స్వాంతనను ఇచ్చేవారికి మాత్రమే చెప్పండి. వాళ్ళే మీ రహస్యాన్ని ప్రచారం చేస్తూ మీకు ఒక కొత్త సమస్యగా మారకుండా చూసుకోండి. ప్రపంచంలో అందరికీ వాళ్ళ పేర్లు, ఎవరి పేరు వాళ్ళకి బాగా నచ్చుద్ది. మీరు ఎదుటివారిని పేరు గుర్తుపెట్టుకొని సంభాషిస్తే అస్సలు వాళ్ళకి మీపై ఇంకా ఇష్టము, గౌరవము అన్నీ బాగా పెరుగుతాయి.
ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్యలోకి చొరబడిపోకుండా వారి ఏకాంతాన్ని మీరు గౌరవించండి. మీరు తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే వారి అనుమతితో వారి ఏకాంతానికి భంగం కలిగించకుండా చూసుకోండి. శాంతంగా వినండి. వినేటప్పుడు మధ్యలో ఆపి మీకు సంబంధించిన సంభాషణలో మీదైన శైలిలో మళ్ళా వాళ్ళకి రెచ్చిపోతూ అరవద్దు. మీ వంతు వచ్చే వరకు ఆగి వేచి చూచి మాట్లాడండి. అనవసర ఉచిత సలహాలు ఎవరికీ ఇవ్వవాకండి. వారి పని వారిని చేసుకుని పోనివ్వండి. అడిగినప్పుడు మాత్రమే సలహాలు సూచనలు ఇవ్వండి. లేదంటే మీరు నవ్వులు పాలయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇచ్చిన మాటను చెప్పిన పనిని ఖచ్చితంగా చేయండి. ఒకసారి మాట ఇచ్చారు అంటే అది మీ రక్తంలో రాసుకొని ఉన్నంతగా భావించి దీనివల్ల మీ గౌరవం ఇనుమడిస్తుంది, పెరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి అందరూ. ఇంకొకసారి చెప్తున్నా ఈ మాట, మీరిచ్చిన మాటను చెప్పిన పనిని ఖచ్చితంగా చేయండి. ఒకసారి మాట ఇచ్చారు అంటే అది మీ రక్తంలో రాసుకొని ఉన్నంతగా మీరు భావించి దీనివల్ల మీరు గౌరవం పెరుగుతుందనే విషయాన్ని తెలుసుకోండి. మనం చాలా సమయం ఎవరు మంచి ఎవరు చెడు అని చెప్పడానికి నిర్ణయించడానికి వృధా చేస్తాం. ఎవరు మంచి ఎవరు చెడు కాదు మనకు కావాల్సింది. ఏది మంచి ఏది చెడు అనే విషయానికి ఎక్కువ సమయం వినియోగించండి. ఎట్టి వారిని ఎప్పుడు పరామర్శించినా బాగున్నారా, సంతోషంగా ఉన్నారా అని పలకరించండి. ఏంటి మీరు అలసిపోయినట్టున్నారే, దిగులుగా ఉన్నారే, జబ్బు పడినట్టున్నారే, ఇలాంటి మాటలతో వాళ్ళని పలకరించకూడదు. ఆడవారి వయసు మగవారి జీతము అడగకూడదనే పాత సామెత, అది పాత సామెత. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మారుతున్న ప్రపంచంలో ఇద్దరూ ఒకటే. ఎవరి దగ్గర వయసు కానీ జీతం కానీ గురించి ప్రస్తావన తేవద్దు. చిన్న విషయాలను అధిక భావోద్వేగంతో ప్రకటించండి. అరిచి చెప్పటం కంటే ఆలోచించి చెప్పండి. ఆలోచింప చేసేలా చెప్పండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు ఫ్రెష్గా ఎదుటివారికి కనిపించేలా ఉండండి. మరీ అతికించినట్టుగా మేకప్ కాకుండా, మరీ విరక్తిగా ఉదాసీనంగా కాకుండా హుషారుగా ఉత్సాహంగా కనిపించేలా ఉండగలగాలి ఈ ఆధునిక ప్రపంచంలో.